తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మరింత కఠినతరం చేయాలని ఆలోచనతో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు సీఎంగా స్వర్ణ దేవాలయం అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ తరహాలో తిరుమలలోనూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చే ఆలోచన శుభ పరిణామమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిబంధనలను మరింత కఠినతరం చేయాలని చెప్పని ఏదైతే మన అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో అమలు చేస్తున్నటువంటి చట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకురావాలని చెప్పని ఒక ప్రణాళికను తయారు చేస్తున్నామని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడాన్ని శ్రీవారి భక్తుడిగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానండి. ఎందుకంటే తిరుమల శ్రీవారికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెలకట్టలేని స్థిర చర ఆస్తులున్నాయండి. అదేవిధంగా స్వామివారి ఆభరణాలు అపారమైనటువంటిది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుంచి నేటి వరకు ఎన్నో వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి కిరీటాలు, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అదేవిధంగా శ్రీవారి భక్తులు భగవంతునికి సమర్పించే ప్రతి పైసాకు కూడా జవాబుదారీతనంగా ఉండాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇది ఇప్పుడు ఏదైతే మనము అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ఉన్నటువంటి చట్టాన్ని టీటీడీలో ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన టీటీడీ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఇక్కడ కొన్ని చట్టాలు చేయబడినటువంటి. ఎందుకంటే ఈరోజు బోర్డు చైర్మన్లు కానీ సభ్యులు కానీ నియమించాలంటే ప్రభుత్వము చొరవతో ఇక్కడ నియామకం జరుగుతుంది. కానీ అక్కడ ఏదైతే సిక్ గురుద్వారా చట్టం ప్రకారం శిరోమణి గురుద్వారా ప్రబంధ్ కమిటీ ఎస్జిపిజి అనే ఒక చట్ట ప్రకారం అక్కడ వాళ్ళని ఎవరైతే సిక్కు ఓటర్లు ఉన్నారో వాళ్ళు కమిటీ చైర్మన్ ని సభ్యులని అక్కడ అమృత్సర్ లో గోల్డెన్ టెంపుల్ లో ఎన్నుకోవడం జరుగుతా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాత్ర కూడా చాలా నిమిత్త మాత్రంగా ఉంటుంది స్వర్ణ దేవాలయంలో. ఇక్కడ మనము ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి బోర్డు ఉంటుంది. తద్వారా నిర్వహణ, పరిపాలన, ప్రభుత్వ పర్యవేక్షణ అంతా కూడా ఉంటుంది. సో అదేవిధంగా విరాళాలు కూడా అక్కడ గోలక్కు ఆస్తుల నిర్వహణ స్వతంత్రంగా చట్టబద్ధమైనటువంటి ఆడిట్ ఉంటుంది. మనకు హుండీ ద్వారా వచ్చే విరాళాలు, ట్రస్టులు రాష్ట్ర చట్టాల ప్రకారం, అదేవిధంగా ఆడిట్ మరియు ఆర్థిక నియంత్రణ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటాయి. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పని, అదేవిధంగా అక్కడ వాళ్ళు సిక్కు రహత్ మర్యాద ప్రకారం అక్కడ ఆలయ సాంప్రదాయాలన్నీ కూడా జరుపుతూ ఉంటారు. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమ శాస్త్రాల ప్రకారం పూజా విధానాలు, కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి వాటి నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత ఆగమ సలహాదారులు ఉంటారు, అదేవిధంగా నిపుణులు ఉంటారు, అదేవిధంగా పెద్ద జీయర్, చిన్న జీయర్లు ఉంటారు. బోర్డులో దీని మీద ఒక చర్చ జరగాలి. ఆ తర్వాత చట్టబద్ధమైనటువంటి పరిపాలనా పరమైనటువంటి అంశాలను సమిష్టిగా చర్చించాలి. భక్తుల భావోద్వేగాలను కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేయాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి.